Namaste, welcome to my YouTube channel. Nenu mi Divyavani and this is my first voiceover video. Hope it goes well. ఈ వీడియో ఏంటంటే రీసెంట్గా మా ఊర్లో శ్రీ కంఠమ మహేశ్వర స్వామి వారి పండుగని 5 days తో సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఆ టోటల్ 5 days గురించి ఈ వీడియోలో నేను చెప్పాను. దేవన్ రోజు ఈవినింగ్ ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి మంగళహారతిని కథ ప్రారంభానికి తీసుకొని వెళ్ళారు. సో అరౌండ్ 6కి అట్లా స్టార్ట్ అయింది కథ. నైట్ 12 వరకు దేవన్ రోజు కథ ఎండ్ అయిపోయింది. టోటల్గా స్వామివారి కథనైతే 4 daysలో చెప్పారు. డైలీ ఈవినింగ్ ఇట్లానే మంగళహారతి తీసుకొని వెళ్ళేది 6కి అట్లా. నైట్ వచ్చేసి 12, 1, 2 వరకు కథ అయిపోయేది. కథ అయిపోయే వరకు ఆల్మోస్ట్ అందరూ అక్కడే ఉండేవాళ్ళు. కథ అయిపోయాక కొబ్బరికాయ కొట్టేసి ఎవరింటికి వాళ్ళు మంగళహారతి తీసుకొని వెళ్ళేవారు. డే 2 రోజు విగ్రహాల ఊరేగింపు చేశారు. గుడి దగ్గర నుంచి విగ్రహాలను ట్రాక్టర్లో ఎక్కించుకొని మొత్తం ఊరంతా విగ్రహాలను ట్రాక్టర్పై తిప్పారు. సో గౌడ్స్ అందరూ ఆ రోజు విగ్రహాల ట్రాక్టర్ దగ్గరికి నీళ్ళని తీసుకొని వెళ్ళి పోసి ఆ తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకొని వచ్చాము. విగ్రహాలను ఊరేగిస్తున్నప్పుడు డీజే సౌండ్స్ పెట్టి పెద్దవాళ్ళు చాలామంది డ్యాన్సెస్ వేస్తూ విగ్రహాలని సంతోషంగా ఊరేగించారు. డే 3 రోజు జలబిందులు అంటే ఒక రాగి బిందెకు మొత్తం గంధంతో రాసి బొట్లు పెట్టేసి ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఇంట్లో నుంచి గుడి దగ్గర వరకు నీళ్ళని బిందెలో తీసుకెళ్ళి విగ్రహాలకి అభిషేకం చేశారు. ఆ రోజు ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1 అట్లా అవుతుంది టైము. అందరూ అట్లానే చెప్పులు లేకుండా విగ్రహాల వరకు నీళ్ళని తీసుకొని వెళ్ళారు. విగ్రహాలకి అభిషేకం చేసిన తర్వాత పెళ్ళైన భార్యాభర్తలు జంటగా కూర్చొని హోమం జరిపించారు. ప్రతి భార్యాభర్తలు కూడా హోమం మీద కూర్చొని హోమాన్ని అయితే కాల్చారు. డే 4 రోజు ఈవినింగ్ బోనంని మట్టి కుండలో చేసి బోనానికి కూడా మొత్తం గంధం రాసి బొట్లు పెట్టి ఇంటి ఆడబిడ్డ మంగళహారతి పట్టుకొని ఇంటి కోడలు బోనం ఎత్తుకొని గుడి వరకు తీసుకొని వెళ్ళాము. ఇంటి దగ్గర నుంచి బోనం ఎత్తుకొని స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ 3 to 4 hours అయింది గుడి వరకు రీచ్ అయ్యేసరికి. సో ఎందుకంటే మొత్తం డీజే సౌండ్స్ పెట్టి డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. ఇంటి నుంచి ఒక 8 అట్లా బయలుదేరాం మేము. గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 40 to 12 అట్లా అయ్యింది. ఆ తర్వాత బోనంని దేవుడికి సమర్పించి తర్వాత స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణం నైట్ 12 నుంచి స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 5 అట్లా అయిపోయింది. సో అక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంటే పెళ్ళైన భార్యాభర్తలు కూడా మళ్ళీ పీటల మీద కూర్చున్నట్టు కూర్చొని వాళ్ళు కూడా స్వామివారికి పెళ్లి చేసినట్టే మళ్ళీ వీళ్ళకి కూడా పెళ్లి చేశారు. సో ఆ రోజు నైట్ అంతా స్వామివారికి పెళ్లి జరిగింది. ఎర్లీ మార్నింగ్ 5 వరకు అట్లా అయిపోయింది అనుకుంటా. స్వామివారి పెళ్లిలో భాగంగానే పెళ్ళైన భార్యాభర్తలు కూడా పూలమాలల్ని మార్చుకొని మళ్ళీ పెళ్లి జరిగింది వాళ్ళకు కూడా. సో అప్పుడు దిగిన ఫొటోసే ఇవి. నాకేమన్నా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మీరు ఇచ్చే ప్రతి సజెషన్ నాకు అప్కమింగ్ వీడియోస్కి యూస్ఫుల్ అవుతుంది. సో మీరు ఫీల్ ఫ్రీ టు కామెంట్ మై వీడియో. ఫైనల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ లాగా అనిపించి కొత్త వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.